చాలా అందంగా ఉంది మా చెట్టు. ఇది కూడా పేరు నాకు తెలియదు. సల్ల చెప్తున్నారు, హెల్త్కి మంచిది ఏవేవో. స్నేక్ ప్లాంట్. బాత్రూంలో టబ్బు పోయింది. ఈ టబ్బులో వచ్చేమో ఒకవైపు గత్తంలాగా, ఒకవైపు మొక్కలు వచ్చినట్టు తీసిన వేస్ట్ మొక్కలన్నీ ఇందులో వేస్తున్నాము. వేసి కవర్ చేస్తాం. మళ్ళా మట్టి, కొంచెం మొక్కలు, మట్టి మొక్కలు అలా వేస్తుంటే మన మొక్కల మట్టి మనకే వచ్చేస్తుంది. ఇంకా వేరే మళ్ళా మట్టి కొనక్కర్లేదు. ఈ 25 ఇయర్స్లోన ఒక 2 టైమ్సే కొన్నాను మట్టి. తర్వాత ఒకసారి మా వర్క్ దగ్గర తెచ్చి పెట్టాను. ఇంకో వర్క్ దగ్గర మట్టి ఉంటే పొలం మట్టి తెచ్చాను. నాకు అలాగా మా మొక్కలు మా మట్టే మళ్ళా మార్చుకోవడం అలా అయిపోతుంది, సరిపోతుంది. చాలా వరకు బంతి మొక్కలు తీసి పెట్టాను. ఇంకా దీని మీద మరొక లేయర్ మట్టి వేస్తాను. సురేంద్ర ఇక్కడ ఇది పుదీనాలోన గడ్డి వచ్చింది. తడి పెట్టి జాగ్రత్తగా తీస్తున్నాము. తీస్తుంటే చాలా మంచి వాసన వస్తుంది. గడ్డి రావడం వల్ల పుదీనా బాగా అవ్వట్లే, అలా వచ్చింది. ఇలా తీస్తే ఇంకోసారి మళ్ళా అవదు. పైన తీస్తే వచ్చేస్తుంటుంది. పుదీనా కూడా కొంచెం పోతుంది, తప్పదు. ఇది ఎక్కడ ఉందో చూసి ఇలా తాటి చెట్లు అయ్యేది చూసుకొని తీసి వండాలి. కలర్స్ అవుతున్నాయి తాటి చెట్లు. ఏమేంటో పేర్లు అయితే తెలియదు. ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు వండుతున్నాను. గడ్డి ఇందులో కూడా తోటకూర, తులసి చెట్టు, తెలుసు అర్థమైంది. సురేంద్ర ఆగు. ఈ కొన్ని మొక్కల్ని ఇలా కుండీలో మట్టి లేని వాటిలోనే ఇలా వేస్తాను. అది అలా మట్టిలో అయిపోతుంది. వాటికి బలం కూడా వస్తుంది. ఇది ఎండిపోయింది వంకాయ. మొన్న వంకాయలు తీసేటప్పుడు ఒక వంకాయ ఉండిపోయింది, ఇప్పుడు దొరికింది. మళ్ళీ అంత చూసి తీసినా చిగురు వరకు ఎక్కడో ఉండిపోతున్నాయి. చాలా వరకు తీసాము. ఓకే, చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. తెల్లవారి
ఇంకా 8 కూడా అవ్వలేదు కానీ చాలా ఎండగా ఉంది. బాగుంది. ముద్దబంతి పువ్వులు మూగవాసలు మూసి ఉన్న రెప్పలకై చదువుకునే మనసుంటే ఓ కోయిలా మధుమాసమవుతుంది అన్ని వేళలా. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.